కొద్దిసేపటి క్రితమే రవితేజ గారి ఇంటికి చేరుకున్న సమంత గారు. అయితే మరి ఇక రవితేజ గారికి సర్జరీ జరిగిందంటూ వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే మరి ఈ విషయం ఎంతవరకు కరెక్ట్ అనేది యశోద హాస్పిటల్‌లోని డాక్టర్స్ తెలిపారు. అయితే మరి రవితేజ గారికి సర్జరీ ఏం జరగలేదు అంటూ తెలిపారు. ఈ విషయం తెలిసిన రవితేజ గారి అభిమానులు సైతం కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే మరి రవితేజ గారు యశోద హాస్పిటల్‌కు వెళ్ళడానికి కారణం ఏంటి అంటే తను కండరాల నొప్పితో బాధపడుతూ ఇక యశోద హాస్పిటల్‌కు వెళ్లారు. ఇక యశోద హాస్పిటల్‌లో 2 రోజులు ట్రీట్మెంట్ తీసుకొని డిశ్చార్జ్ అయ్యి ఇక ఇంటికి వచ్చినట్టు తెలుస్తుంది. అయితే తనకి ఏం ప్రాబ్లం లేదు. తను బాగానే ఉన్నారు. కొద్దిగా రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. అయితే తను రెస్ట్ తీసుకొని త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్న తన అభిమానులు సైతం ఇక తను త్వరగా కోలుకొని షూటింగ్‌కు రావాలంటూ కోరుకుంటున్నారు. ఇక ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకుంటున్న రవితేజ గారిని పరామర్శించడానికి వస్తున్న తన అభిమానులు సైతం అని అంటున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. అయితే మరి ఇక రవితేజ గారిని కలవడానికి వచ్చిన సమంత ఇక రవితేజ గారితో ఇక తన హెల్త్ కండిషన్ గురించి అడిగి తెలుసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇక రవితేజ గారి అభిమానులు మాత్రం త్వరగా కోలుకొని మళ్ళీ షూటింగ్‌కు రావాలని కోరుకుంటున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.